హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ ఎవరైతే కంప్లీట్ చేశారో నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అసలు ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, అసలు ఏమేమి రూల్స్ పాటించాలి హెల్ప్ లైన్ సెంటర్లో అండ్ ప్రొసీజర్ ఏంటి అని డీటెయిల్గా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హెల్ప్ లైన్ సెంటర్కి ఏమేమి సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకు సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ ఫీజు పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా ఫీజు పేమెంట్ కానీ కంప్లీట్ చేయకపోతే తొందరగా ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఆన్లైన్లో ఫీజు పేమెంట్ కానీ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీకు కంప్లీట్గా చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో మనకి ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో ఫీజు పేమెంట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో నెక్స్ట్ మనకి ఏంటంటే విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్. మెయిన్ స్టెప్ ఇదే. చాలా మంది ఫియర్గా ఇదే అయితే ఉంటారు. అసలు స్టెప్స్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది కూడా ఇంకా చాలా మటుకు స్టూడెంట్స్ అందరికీ కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే మనకి కంప్లీట్గా ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అండ్ ఎస్సీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇప్పుడు ఎస్సీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ర్యాంక్ వైజ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 9 AM మీరు కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎస్సీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి రోజు 9 గంటలకి ఆ కాలేజీలో అయితే మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి ర్యాంక్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ వైజ్ మనకి డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏవైతే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అన్ని 42 సెంటర్స్ ప్రొవైడ్ చేశారో ఇందులో మీరు ఎక్కడికైనా అంటే మీరు ప్రజెంట్ మీరు విశాఖపట్నం కానీ మీరు గుంటూరులో ఉన్నారు. మీరు గుంటూరు పాలిటెక్నిక్ లో కూడా వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరున్న డిస్టిక్ లోనే కంప్లీట్ చేసుకోవాలనే అవసరం అయితే లేదు. మీరు ఎక్కడైనా కూడా నియరెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సెంటర్ లో ఇక్కడ వెరిఫికేషన్ ఎక్కడైనా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా సెపరేట్ గా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్స్ అని సెపరేట్ గా ఉంటాయి. ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన 15 సెంటర్లో వీళ్ళు ఎక్కడైనా కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కంపల్సరీ మార్నింగ్ 9 AM మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే మీరు పలానా హెల్ప్ లైన్ సెంటర్ ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఇక్కడ పలానా ర్యాంక్ మీకు వచ్చింది 27th లేదా 20 ఏదైతే మీకు డేట్ అలా చేశారో ఆ డేట్ నే మార్నింగ్ 9 AM కంపల్సరీ అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసి ఉంటారో ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకున్నాను. ఫీజు పేమెంట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా ప్లీజ్ విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ యాజ్ పర్ ద షెడ్యూల్ టు గెట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు హెల్ప్ లైన్ సెంటర్ కి అనేది మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ 2 set జెరాక్స్ అన్ని కూడా క్యారీ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రింట్అవుట్ అని ఉంటుంది అంటే ఈ యొక్క ఫీజు అనేది కూడా 2 receipts అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీకు చివరిలో చెప్పాను. ముందు స్టెప్స్ అసలు హెల్ప్ లైన్ సెంటర్ లో ప్రాసెస్ స్టెప్ అంటే అసలు మీరు వెళ్ళి ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్ చెప్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ లో ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు వెయిట్ అట్ ద మీకు వెళ్ళగానే ఒక వెయిటింగ్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు వెయిట్ ద అనౌన్స్మెంట్ ఫర్ ద అథారిటీస్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్ సెంటర్. మీరు వెళ్ళగలనే ఒక రూమ్ లో అయితే మిమ్మల్ని ఉంచుతారు. ఆ రూమ్ లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. సో హెల్ప్ లైన్ సెంటర్ లో ఒక అనౌన్స్మెంట్ ఓకేనా. మీ ర్యాంక్ వైజ్ కానీ మీ పేరు కానీ అలా పిలవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అనౌన్సర్ హ్యాండ్ ఓవర్ ద ర్యాంక్ కార్డ్ టు ఆఫీసర్ అట్ ఎంట్రన్స్. సో ఒకవేళ మీ పేరు కానీ ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ముందు అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తే మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు లైన్ గా మెల్లమెల్లగా పిలిచినప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు మీ ర్యాంక్ కార్డ్ అనేది వాళ్ళకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఆఫీసర్ కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హెల్ప్ లైన్ సెంటర్ కాల్ సైన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ బై ద హెల్ప్ లైన్ ఆఫీసర్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్. ఇప్పుడు వాళ్ళు పిలిచిన తర్వాత
ఆఫీసర్ దగ్గర మీ ర్యాంక్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఒక రిజిస్ట్రేషన్ బుక్ అయితే ఇస్తారు. అందులో ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ నంబరు అండ్ టోటల్ గా మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ కంప్లీట్ గా మీ సైన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. అంటే అక్కడికి మీరు వచ్చినట్టు. ఓకేనా. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్మిట్ ద ఫీజ్ పేమెంట్ అండ్ కలెక్ట్ ద రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఆపరేటర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మీకు ఒక రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కంప్లీట్ గా మీకు ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఫామ్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మెయిల్, ఎస్ఎస్సి, ఇక్కడ లోకల్ ఏరియా, ఫీజ్ రిమైన్స్ అండ్ ర్యాంక్ ఎంత వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్, పాసింగ్ ఇయర్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రింట్ తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎలాంటిది కూడా మీరు ఏమీ కూడా అక్కడైతే రాయకూడదు. ఇక్కడ కంప్లీట్ గా మీకు పాలసెట్, హాల్ టికెట్ ఇవన్నీ మీకు వెరిఫికేషన్ ఇక్కడ స్టేటస్ దగ్గర ఉంది చూసారా, ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఎస్ అని వస్తుంది. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే ఎన్ఏ. ఒకవేళ మీకు పలానా సర్టిఫికేట్ లేకపోతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. లేదంటే లేదని చెప్పండి, ఉంటే ఉన్నట్టు చెప్పండి. ఓకేనా. సో లేదని చెప్పేసి మీరు వెళ్లకుండా అయితే ఇంకా మీరు వెరిఫికేషన్ కి అలో అయితే ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఉన్ని మీరు పట్టుకెళ్ళండి, క్యారీ చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత కాలేజీలో కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చి మనకి రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేషన్ మీకు ఒకటి అర్థమైంది కాబట్టి అరేంజ్ ఆల్ ద సర్టిఫికేట్స్ బోత్ ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ యాజ్ పర్ ద ఆర్డర్. సో మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఒరిజినల్స్ అండ్ 2 సెట్ జెరాక్స్ కాపీస్ అన్ని ఆర్డర్ వైజ్ గా మీరు కంపల్సరీ పెట్టుకోండి. జెరాక్స్ ఏవైతే ఉంటాయో అవి పిన్ చేసుకోండి ఆర్డర్ వైజ్ గా. ఓకేనా. 2 సర్టిఫికేట్స్ ఫైల్స్ అనేవి కూడా క్యారీ చేసుకోండి. తర్వాత మనకి ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రైట్ నాట్ టు రైట్ ఎనీ, మీరు ఇక్కడే క్లియర్ గా ప్రొవైడ్ చేశారు, రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ లో ఎలాంటిది కూడా మీరు రాయకూడదు. ఓకేనా. జస్ట్ అది మీ దగ్గర క్యారీ చేయండి చాలు. The candidate has to wait for has done the certificate verification in the helpline for announcement. సో అక్కడ మీరు వెయిట్ చేస్తారు. వాళ్ళు మీకు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి వెరిఫికేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఇన్ ద హెల్ప్ లైన్ హాల్ రిపోర్ట్ అట్ వెరిఫికేషన్ కౌంటర్ ఫర్ వెరిఫికేషన్. ఓకేనా. మీరు హెల్ప్ లైన్ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా ర్యాంకు లేదా మీ పేరు పెట్టి పిలవడం కానీ, అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని వెరిఫికేషన్ కౌంటర్ దగ్గరే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లో కంప్లీట్ గా మీకు ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ గా వాళ్ళు మీకు అంటే హాల్ టికెట్ ఇచ్చారా లేదా అండ్ క్వాలిఫైయింగ్ ఇక్కడ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నాట్ అప్లికేబుల్ ఇక్కడ అన్ని ఏమేమి ఇచ్చారు ఇవన్నీ వాళ్ళైతే కంప్లీట్ గా ఇచ్చారు అంటే ఎన్ఏ నాట్ అప్లికేబుల్, జెరాక్స్ కాపీస్ అన్ని చేశారు, లేకపోతే ఏదైనా ఇవ్వకపోతే పెండింగ్ అని పెడతారు. ఆన్లైన్ లో వెరిఫై అయిపోతే వెరిఫైడ్ అని వస్తుంది. ఓకేనా. తర్వాత మీ సిగ్నేచర్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్, ఈ 3 సైన్ పెట్టేసి ఇక్కడ కన్వీనర్ సీల్ వేసి ఇదే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు వెరిఫై ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫర్ లోకల్ ఏరియా. అంటే ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారో అందులో మీకు ఏరియా, జెండరు, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో కూడా చెక్ చేస్తారు. ఇఫ్ ఏవైనా మీకు మిస్టేక్ ఉంటే, చాలా మంది అప్లికేషన్ లో మిస్టేక్ చేసాం బ్రదర్, ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసేటప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్కి అయితే చెప్పండి, మాకు ఈ పలానా నేమ్ తప్పయింది సో రీకరెక్ట్ చేయండి అంటే అక్కడే ఆన్ ద స్పాట్ లో మీకు రీకరెక్షన్ అనేది కూడా చేస్తారు. ఓకేనా. ఇఫ్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ రిపోర్ట్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ సబ్మిట్ ద ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ద వెరిఫికేషన్. సో మనకి ఆఫ్టర్ క్యాస్ట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ద వన్స్, ఇప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో క్యాస్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఒకరైతే ఉంటారో అది వాళ్ళకి వెళ్ళి ఒక ఒరిజినల్ కంప్లీట్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు క్యాండిడేట్ బిలాంగ్ టు ఓసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ సపరేట్గా ఉంటారు, అక్కడే వెరిఫై అయిపోతుంది. బిఫోర్ గోయింగ్ టు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్, సో ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో మీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ విధంగా ఆర్డర్ అయితే ఉండాలి. ముందుగా మీ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, ఏదైతే మీరు ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ చేసి ఉంటారో ఆ రిసిప్ట్ ముందు పెట్టుకుంటారు. తర్వాత పాలసెట్ హాల్ టికెట్, తర్వాత పాలసెట్ ర్యాంక్ కార్డ్, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఓకేనా, అది పక్కన పెట్టుకుంటారు. తర్వాత స్టడీ సర్టిఫికేట్ మనకి 4th to 10th క్లాస్, ఒకవేళ 6th క్లాస్లో లేకపోయినా 7th క్లాస్లో లేకపోయినా టెన్షన్ పడద్దు, మీ దగ్గర ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవైతే క్యారీ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ ఏమైనా లేకపోతే పెండింగ్ పెడతారు, కాలేజీలో కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇన్కమ్ అనేది వస్తుందో, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ క్యారీ చేస్తారు, లేని వాళ్ళు అవసరం అయితే లేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎకనామిక్ వీకర్ సెక్షన్
ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే క్యారీ చేసుకుంటారు, లేకపోతే అవసరం అయితే లేదు. ఉంటే బెస్ట్, రిజర్వేషన్ మీకు ఉంటుంది. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అప్లికల్, ఎవరైతే అదర్ స్టేట్ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్లై చేసుకున్న వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఏపీలో వాళ్ళకైతే అవసరం అయితే లేదు. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ అప్లికల్, మైనార్టీ ఎవరైతే ముస్లిం, క్రిస్టియన్ ఎవరైతే మైనార్టీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు. తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, ఏపీ ఎవరికైనా ఉంటే అవి కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా క్యారీ చేయాలి. టోటల్గా ఈ 12 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2 సెట్ జెరాక్స్ కాపీస్ తీసుకొని ఒక ఒరిజినల్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని అన్ని ఒక ఫైల్లో పెట్టుకొని మీరు కంపల్సరీ క్యారీ చేయాలి. ద ఆఫీసర్స్ విల్ వెరిఫై ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. పాలసెట్ ర్యాంక్ కార్డు కూడా పక్కన పెట్టుకోండి, హాల్ టికెట్ కూడా పక్కన పెట్టుకోండి, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ అన్ని కూడా జెరాక్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఏ ప్రింట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద వెరిఫికేషన్ బై ద గివెన్ బై ద క్యాండిడేట్స్ హ్యావ్ టు త్రూ అవుట్ ద వెరిఫై అండ్ రిపోర్ట్. సో ఆల్రెడీ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఏదైతే మీకు రిసిప్ట్ ఉంటుందో, ఓకేనా, సో మీకు పైన ఒక స్టార్టింగ్ లో చూపించాను కదా టోటల్ కంప్లీట్ గా, అదైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. నోట్ ఆన్ ద ఐసీఆర్ ఫార్మ్ నెంబర్ ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా అక్కడే డీటెయిల్ గా మీకు అర్థమైతే అయిపోతుంది. సో కంప్లీట్ గా ఇదనమాట. ఇదంతా అయిపోయిన తర్వాతమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐసీఆర్ ఫార్మ్ నెంబర్ ద్వారా. అది కూడా ఫర్దర్ వీడియోలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా కంగారు పడదు. ఓకేనా? కంప్లీట్గా ఇదనమాట. మనకి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది. సో జస్ట్ ఇవే స్టెప్స్, ఎక్కడైనా కూడా ఇవే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ఫియర్, ఎలాంటి టెన్షన్ అయితే ఏమి ఉండదు. ఇలాంటి ఎగ్జామ్ కాదు. జస్ట్ మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు, అవి చెక్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత మీకు ఈ ఫామ్ అయితే ఇస్తారు. ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా, మీ సిగ్నేచర్, వెరిఫికేషన్ ఆఫ్ ఇవన్నీ పెట్టుకొని ఇది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్గా పాలసెట్ 2024కి సంబంధించి మనకి ఆన్లైన్లో కాకుండా, అంటే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి ఫర్దర్ వీడియోలో కూడా చెప్తాను, ఆన్లైన్లో కంప్లీట్గా కూడా. ఓకేనా? సో ఇది కంప్లీట్గా ప్రాసెస్ అనేది మనకి స్టెప్ సెట్ హెల్ప్ లైన్ సెట్. ఓకేనా? సరే బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.